సంవత్సరాల్లో ఒక్క పాలసీ మీరు తీసుకొచ్చినటువంటి ఒక్క చంద్రశేఖర్ గారు మీ అభిప్రాయం ఏంటి? ఏం జరుగుతుంది అసలు దేశంలో? బాబారావు గారు, గురునాథం గారు, నమ్మి గారు, అందరికీ నమస్కారం అండి. నేను ఒక చిన్న విషయం చెప్తాను సార్. 2000 స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నో యుద్ధాలు జరిగినాయి కాంగ్రెస్ టైంలో కానీ, కాంగ్రెస్ టైంలో. ఆ యుద్ధాల్లో ఏనాడు కూడా ప్రజల మీద భారం పడకుండా యుద్ధాలు జరిగినాయి ఏంటి. ఏనాడు ఆయిల్ ప్రైసెస్ రాలా. ఎందుకంటే నాకు 65 ఏళ్ళు అండి. నాకు 40 ఏళ్ళ నుంచి, నాకు 45 ఏళ్ళ నుంచి, 50 ఏళ్ళ నుంచి నేను గమనిస్తూనే ఉన్నాను. ఏనాడు ప్రజల మీద భారం పడలేదు. ప్రజల మీద భారం పడకుండా ప్రభుత్వాలు నడిపారు. 2014 నుంచి 22 వరకు ఇన్ఫ్లేషన్ ఎందుకు పెరిగింది, ఎందుకు నోట్లు రద్దు చేశారు, ఎందుకు దీన్ని అంటారు, ఎందుకు అప్పులు పెరిగినాయి. కాంగ్రెస్ టైంలో 55 లక్షల కోట్ల నుంచి 55 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి. ఆ అప్పులు తెచ్చడానికి మేము అప్పులు చేస్తున్నాము అని అన్నారు. రేట్లు పెంచాము అన్నారు. పెట్రోల్ డీజిల్ మీద దారుణమైన రేట్లు పెంచారు. ఒకటిగా రూపాయి 60 రూపాయలు ఉన్న పెట్రోల్ 110 రూపాయలు, 150 రూపాయలు, 120 రూపాయలు కూడా అమ్మారు. ఎందుకు పెంచాల్సి వచ్చింది? ఆ డబ్బులని ఏం చేశారు? ఇవాళ 220 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉంది దేశం మీద. అంటే ఒక మనిషి మీద 1,45,000 అప్పు ఉంది. ఇంత అప్పు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? 350 కోట్లు జిఎస్టీ రూపంలో కానీ, ట్యాక్సుల రూపంలో కానీ వసూలు చేశారు. ఎక్కడ ప్రభుత్వం ఎక్కడ సక్సెస్ అయిందండి? 2014 నుంచి 26 వరకు అన్ని ఫెయిల్యూర్సే కదా. ఈ ఫెయిల్యూర్స్ ని ప్రజల మీద రుద్దుదామని ఇప్పుడు చూస్తున్నారు. ప్రజలు త్యాగాలు చేయాలి, కానీ మల్టీ మిలియనర్లు వీళ్ళెవరు త్యాగాలు చేయరు. అంబానీ అదానీలు 100 మిలియన్ కోట్లకు చేరినా వాళ్ళు త్యాగాలు చేయరు. వాళ్ళు దేశభక్తులు. సామాన్య ప్రజలు త్యాగం చేస్తే వాళ్ళు దేశభక్తులు, వాళ్ళు మాత్రం దేశభక్తులే. వాళ్ళకేంటి? ఇవాళ క్యాన్వాయిల్ తగ్గిస్తున్నామని ఎవరు తగ్గించారండి? ఎక్కడ నాకు క్యాన్వాయిల్? ఈ క్యాన్వాయిల్ అనేది ఒక ప్రెస్టేజ్ ఇష్యూగా తయారైంది. వాళ్ళ ఒక కార్పొరేటర్ కూడా 4 కార్లు 6 కార్లు వేసి తిరుగుతున్నారు ఇవాళ. ఇది ఏమన్నా అవునా కదా? ఒక కార్పొరేటర్ కూడా 4 కార్లు వేసి తిరుగుతున్నారు. వాళ్ళకి బొక్క కార్లు, వాళ్ళకి మళ్ళీ లైటింగ్లు పెట్టుకున్నారు. అసలు లైట్లే తీసేయాలి. అసలు ప్రెస్టేజ్ ఇష్యూ అయిపోయినాయి వాళ్ళ. ఇంత దారుణంగా రేట్లు పెంచేసి పాపరావు గారు చెప్పారు. అసలు ప్రొడక్టివిటీ ఎక్కడ పెరిగింది, ప్రొడక్షన్ ఎక్కడ పెరిగింది? పిఎస్సీలను 23 పిఎస్సీలను అమ్మేశారు. కొత్త మన మోడీ గారు వచ్చిన తర్వాత ఈ రోజు వరకు ఒక కొత్త న్యూ పిఎస్సీ గవర్నమెంట్ సెక్టర్ లో ఒకటి రాలేదు. అంటే ఇది చేతకాంతనం, అసమర్థత. ఈ అసమర్థతని, ఈ చేతకాంతనాన్ని ప్రజల మీద రుద్దాలని చూస్తున్నారా? 2022 ముందు, 2014 ముందు వంట నూనె 90 రూపాయలు ఉండేది. ఇవాళ 176 రూపాయలు. కొనుగోలు శక్తి 176% పెరిగింది. రేట్లు ఈ స్థాయిలో పెరిగినాయి. ఎక్కడ సామాన్యుడు బతుకుతాడండి? సామాన్యుడు, మధ్యతరగతి బతకలేని పరిస్థితిలో ఉన్నారు ఇవాళ. ఇంత దారుణంగా, ఇంత అన్యాయంగా పాలన ఏంటండి ఇది? ప్రజలను గమనించాల్సిన అవసరం లేదా? ప్రజల అవసరం లేదా? వీళ్ళకి పదవులు ఉంటే చాలా. వీళ్ళ పదవులు అన్ని రాష్ట్రాల్లో పదవులు ఉంటే చాలు. ఎలక్షన్ల ముందు ఏం మాట్లాడలేదు. 5 రాష్ట్రాల ఎలక్షన్ ముందు ఇవాళ వచ్చి హైదరాబాద్ లో స్టేట్మెంట్లు ఇచ్చేశారు. రేట్లు పెంచేసేయాలి, త్యాగాలు చేసేయాలి, వంట నూనెలు వాడద్దు, గ్యాస్ లేదు, ఇది లేదని. గ్యాస్ లేదనే విషయం ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు తెలీదా? గ్యాస్, క్రూడ్ ఆయిల్, పెట్రోల్, డీజిల్ ఏం చేస్తున్నారు వీళ్ళు?